వెంకటాపురం గ్రామంలో సుప్రజ, రాధిక అనే అత్త కోడళ్ళు ఉండేవారు. రాధిక భర్త టౌన్లో హోటల్ వ్యాపారం చేస్తుంటే రాధిక ఇంటి పని, వంట పని చేసుకుంటూ ఉండేది. ఇక అత్తగారు సుప్రజనేమో తన భర్తకి కావలసిన మందులు గట్రా అందిస్తూ ఆయనకి కావలసిన సదుపాయాలన్నీ చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. ఒకరోజు రాధిక భర్త రమేష్ తన హోటల్కి వెళ్లే ముందు ఆ హోటల్ వంటవాడితో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకురా ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగిస్తున్నావు? కాసేపట్లో నేనే హోటల్కొచ్చి చస్తాగా. మరేం లేదు రమేష్ గారు, మొన్న మీరు తెచ్చిచ్చిన 25 కేజీల చికెన్ కుళ్ళిపోయి పురుగులు పట్టేసింది. పైగా బాగా వాసన కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరు హోటల్కి వస్తూ వస్తూ చికెన్ తెస్తే నేను బిర్యానీ వండడం స్టార్ట్ చేస్తాను. అప్పుడే కుళ్ళిపోవడం ఏంట్రా? తెచ్చి వారం కూడా కాలేదు, నువ్వు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టలేదా? అబ్బో, పెద్ద ఫ్రిడ్జు, అది ఖరాబ్ అయ్యి 3 నెలలు కావస్తుంది. బాగు చేయించండి సారు అని ఇప్పటికే 10 సార్లు చెప్పాను, విన్నారా? ఇప్పుడు చూడండి, ఆ ఫ్రిడ్జ్ కారణంగా చికెన్ పాడైపోయింది. సరే సర్లే, ఇంతకీ రాత్రి మిగిలిపోయిన చికెన్ కర్రీని ఏం చేస్తావు? మీతో ఫోన్ మాట్లాడేశాక చెత్తబుట్టలో పడేద్దామని పక్కన పెట్టించాను. అయితే ఓ పని చెయ్యి, చికెన్ కర్రీని శుభ్రంగా నీళ్లతో కడిగేసి అవే ముక్కలతో దమ్ బిర్యానీ చెయ్యి. అట్టా చేస్తే కస్టమర్స్కి తెలిసిపోతుందేమో. పైగా ఆ నిల్వ చికెన్తో చేసిన బిర్యానీ తింటే కస్టమర్లు ఖచ్చితంగా హాస్పిటల్ పాలవుతారు. పిచ్చి కస్టమర్లు, వాళ్ళకి ఆర్డర్ లేట్ కాకుండా కొన్ని మసాలాలు మరియు రంగులు చల్లి వేడివేడిగా వడ్డిస్తే చాలు, చెత్తబుట్టలో పదార్థమైనా తినేస్తారు. ఇలా రమేష్ తన హోటల్ వంటవాడితో కల్తీ ఆహారం ఎలా అమ్ముకోవాలో చెప్తుంటే ఆ మాటలు పక్కనే ఉండి విన్న రాధిక ఇలా అంది. ఏంటండి ఇంత నిర్లక్ష్యంగా హోటల్ వ్యాపారం చేస్తున్నారు? రేపేదైనా తేడా వచ్చి ఎవరివైనా ప్రాణాలు పోతే? నువ్వు నోరు మూసుకోవే పిచ్చి మొహమా, ఇదే ఇప్పుడు బిజినెస్ ట్రెండ్. పైగా ఏ సీజన్లోనైనా లాభసాటిగా జరిగే వ్యాపారం కూడా ఈ హోటల్ వ్యాపారమే. ఇలా చేస్తేనే 4 రూపాయలు మిగులుతాయి. ఇంతకీ నాకు తినడానికి లంచ్ బాక్స్ సర్ది పెట్టావా? రెడీ చేశాను, ఇదిగోండి అది ఇలా ఇచ్చి నువ్వు లోపలికెళ్ళి నీ పని చూసుకోపో అని చెప్పి రాధిక ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని రమేష్ టౌన్లో ఉన్న తన హోటల్కెళ్ళి అక్కడ క్యాష్ కౌంటర్లో కూర్చొని బచ్చిపోయే కస్టమర్స్కు నిల్వ సరుకులతో చేసిన బిర్యానీని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచేసరికి రమేష్ హోటల్కు ఓ పెద్దయిన బిర్యానీ తినేందుకు వస్తాడు. అతనికి వంట మనిషి ప్లేట్లో బిర్యానీ వడ్డిస్తూ ఉండగా అందులో టాబ్లెట్ వస్తుంది. అది చూసిన కస్టమర్ ఒక్కసారిగా కంగు తిని, ఏంటయ్యా ఈ భోజనం, తినే బిర్యానీలో టాబ్లెట్లు వస్తే ఎలా? ఏదో పొరపాటున పడుంటుంది సారు, దాన్ని పక్కకి ఇసిరేసి శుభ్రంగా బిర్యానీ లాగించండి, వేడివేడిగా ఉంది. నాకొద్దయ్యా ఈ బిర్యానీ, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి. అయితే ఆర్డర్ చేసిన బిర్యానీకి డబ్బు కట్టేసెళ్ళు. నేనెందుకు కట్టాలయ్యా డబ్బులు? నేనసలు ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టలేదు. అయినా టాబ్లెట్లు వేసి చేసిన బిర్యానీని ఎవడైనా డబ్బిచ్చి మరీ కొంటాడా? అదంతా మాకు అనవసరం, ముందు నువ్వు కౌంటర్లో డబ్బు కట్టేసెళ్ళు. ఏంటయ్యా నీ దౌర్జన్యం అని వంటవాడు ఆ కస్టమర్తో గొడవ పడుతుంటే ఆ అరుపులకు రమేష్ అక్కడికొచ్చి, ఏంట్రా గొడవ, ఏం జరిగింది? మీరేనా ఈ హోటల్కి ఓనర్? బిర్యానీలో టాబ్లెట్లు వస్తున్నాయి, తీసుకున్న డబ్బుకు నాణ్యమైన ఫుడ్ పెట్టే బాధ్యత లేదా మీకు? ఏంటి, ఒక్క టాబ్లెట్ వచ్చినందుకే ఇంత ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా బిర్యానీ తిన్న కస్టమర్లకు ఏ గ్యాస్ ట్రబుల్ రాకుండా ముందుగానే మా వాడు గ్యాస్ టాబ్లెట్ కల్పించుంటాడు, దానికే నువ్వు ఇంత పెద్ద గొడవ చేయాలా? బాలే చెప్పారు రమేష్ గారు. ఓయ్ ముసలోడా, నువ్వప్పుడు బిర్యానీకే కాదు ఆ టాబ్లెట్కి కూడా డబ్బు కట్టి కదులు అని వంటవాడు మరియు రమేష్ కలిసి దౌర్జన్యంగా మాట్లాడుతూ పెద్దాయనని హేళన చేస్తుంటే ఓపిక నశించిన ఆ పెద్దాయన, ఆపండి, ఇంకా చాలు. పోనీలే, ఏదో చిన్న వ్యాపారస్తులు కదా అని ఊరుకుంటుంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారా? అసలు నేనెవరో తెలుసా? ఫుడ్ సేఫ్టీ అధికారిని. ఇప్పుడే మీ హోటల్ సీజ్ చేసి మీ మీద యాక్షన్ తీసుకోకపోతే నా వృత్తికే అవమానం అని చెప్పి ఆ ఫుడ్ సేఫ్టీ అధికారి వేగంగా హోటల్ కిచెన్ వైపుకు వెళ్లి అక్కడ బొద్దింకలు, ఎలుకలు ఉన్న కిచెన్ని, ఫంగస్ మరియు పురుగులతో ఉన్న వంట సామగ్రిని తన ఫోన్తో ఫోటోలు తీసి 10 నిమిషాల్లో మిగతా అధికారుల్ని రప్పించి హోటల్ సీజ్ చేసి ఆ హోటల్ ఓనర్ అయిన రమేష్ని జైల్లో పెట్టిస్తాడు. ఇక ఆ విషయాన్ని వంటవాడి ద్వారా తెలుసుకున్న సుప్రజ, రాధిక జైల్లో ఉన్న రమేష్ని చూసేందుకు కంగారుగా వస్తారు. అప్పుడు రమేష్ రాధికతో ఇలా అంటాడు, నన్ను క్షమించు రాధిక,
నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు ఇలాంటి కల్తీ వ్యాపారం చెయ్యొద్దు అని. కానీ నేను వినకుండా ఇంతవరకు తెచ్చుకున్నాను. అయ్యిందేదో అయిపోయింది. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. మిమ్మల్ని నేను జైలు నుండి విడిపిస్తాను. అది చాలా కష్టం రాధిక. నేను లాయర్తో బెయిల్ కోసం మాట్లాడాను. అతను చాలా డబ్బు ఫీజుగా ఇవ్వమని అడుగుతున్నాడు. ఇలాంటి సమయంలో మనం ఏం చేసి ఆ ఫీజు డబ్బు సంపాదిస్తాం? ఏ కల్తీ వ్యాపారం కారణంగా నా భర్త జైలు పాలయ్యాడో అదే ఆహార వ్యాపారాన్ని నిజాయితీగా చేసి నా భర్తని జైలు నుండి విడిపిస్తాను అని రాధిక సుప్రజతో చెప్పి వంటవాడి చేత హోటల్లో ఉన్న వంట సామగ్రిని ఇంటికి తెప్పించుకొని 1-2 సార్లు కడిగి ఇంట్లో ఉన్న సరుకులతోనే ఇంటి వద్దే పిండి వంటలు తయారు చేసి అమ్మే వ్యాపారం మొదలెడుతుంది. మొదట్లో ఎవరు కస్టమర్స్ రారు. అయినా సరే ఓపిగ్గా 2 రోజులు ఎదురు చూస్తుంది. తర్వాత సంక్రాంతి స్పెషల్ అంటూ పిండి వంటలకు సంబంధించిన పాంప్లెట్ సిద్ధం చేసి టౌన్లో అందరికీ పంచిపెడుతుంది. దాంతో ఓ పెద్దయిన రాధిక ఇంటికి వచ్చి ఇలా అడుగుతాడు. అమ్మా, పిండి వంటలు ఆర్డర్ ఇస్తే తయారు చేసిస్తామని చెప్పి అడ్వర్టైజ్ చేసింది మీరేనా? అవును సార్, ఆ పాంప్లెట్స్ మేమే వేశాం. నేను మా అత్తగారు కలిసి చాలా శుభ్రంగా పిండి వంటలు వండి పెడతాం. నాకు ముందు 2 అరిసెలు, 2 జంతికలు, 2 సున్నుండలు, 2 బొబ్బట్లు, 100 గ్రాముల బెల్లం గవ్వలు ప్యాక్ చేసి ఇవ్వండి. వాటిని నేను మా ఆవిడ రుచి చూసి నచ్చితే మీకు ఒక పెద్ద ఆర్డర్ ఇస్తాం అని చెప్పి పెద్దయిన శాంపిల్ స్వీట్స్కి డబ్బులిచ్చేసి ఇంటికెళ్ళిపోయి తిరిగి మళ్ళీ మర్నాడు ఉదయం వచ్చి రాధికతో ఇలా అంటాడు. అమ్మ రాధిక, నువ్వు మీ అత్తగారు వండిన పిండి వంటలు చాలా రుచిగా మరియు శుచిగా ఉన్నాయి. మా ఆవిడకైతే బాగా నచ్చాయి. నాకు మొత్తం 2 కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. వాళ్ళందరూ అమెరికాలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పిండి వంటలన్నీ పంపించడానికి ప్రతి ఐటెం 5 కేజీల చొప్పున మంచి ప్యాకింగ్తో కావాలి. అలా మీరు చేసి ఇవ్వగలరా? ఎందుకు చెయ్యలేం సార్, ఖచ్చితంగా చెయ్యగలం. కాకపోతే అంత మొత్తంలో పిండి వంటలు వండడానికి మా వద్ద సరుకులు లేవు సార్. సరుకుల గురించా మీ ఆలోచన? వాటి కోసం నేను అడ్వాన్స్గా ముందు 20,000 ఇస్తాను. వాటితో నాణ్యమైన సరుకులు కొని పని ప్రారంభించండి అని పెద్దయిన డబ్బివ్వగానే వాటితో అత్తాకోడలు ఎక్కడ లాభం కోసం ఆలోచించకుండా నాణ్యమైన నూనె, పిండి, నెయ్యి కొని పెద్దయిన చెప్పిన పిండి వంటలన్నీ తయారు చేసి సమయానికి ప్యాకింగ్ కూడా చేసేసి ఆర్డర్ రెడీ చేశారు. దాంతో పెద్దయిన వారి నిజాయితీకి మెచ్చి ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బిస్తాడు. ఆ డబ్బుతో ఈ అత్తాకోడళ్ళు జైల్లో ఉన్న రమేష్ని బెయిల్పై విడిపించడమే కాకుండా మిగిలిన డబ్బులతో నాణ్యమైన పిండి వంటల వ్యాపారాన్ని రమేష్తో టౌన్లో పెట్టిస్తారు. దాంతో రమేష్ ఆ రోజు నుండి రాధిక, సుప్రజలు వండిన నాణ్యమైన పిండి వంటల్ని మాత్రమే టౌన్లో అమ్ముతూ తన వ్యాపారం పునఃప్రారంభిస్తాడు. ఇక ఆ పిండి వంటలు టౌన్లో జనాలకి బాగా నచ్చేయడంతో అతి కొద్ది రోజుల్లోనే ఈ అత్తాకోడళ్ల పిండి వంటల వ్యాపారం టౌన్లో బాగా ఫేమస్ అయి వారికి పక్క టౌన్ నుండి, పొరుగు రాష్ట్రాల నుండి ఆర్డర్లు రావటం స్టార్ట్ అవుతాయి. అప్పుడు రాధిక తన పిండి వంటల బిజినెస్ ను ఏకంగా ఓ ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ గా మార్చేసి మొబైల్లో ఆర్డర్ చేసిన కస్టమర్లకు బైక్ మీద పిండి వంటల్ని డోర్ డెలివరీ చేస్తుంది. ఈ విధంగా రమేష్ కల్తీ ఆహారం అమ్మి జైలుకు వెళ్లి పోగొట్టుకున్న కుటుంబం పేరును రాధిక తన పిండి వంటల వ్యాపారంతో నిలబెడుతుంది. అలా పిండి వంటల వ్యాపారంతో కుటుంబ పరువు నిలబెట్టిన కోడలుగా రాధిక సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తుంది. అరెరే, అంత వేగంగా పనులు చేస్తున్నావే, ఇంత చలిలో అవన్నీ ఎలా చేయగలుగుతున్నావమ్మా? నేను కూడా వయసులో ఇలా చెయ్యలేకపోయేదాన్ని. అంటే అత్తయ్యా, అరిసే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అని ఒక సామెతుంది కదా? ఉంది కదా, అదిప్పుడెందుకు చెప్తున్నావు? ఏం లేదత్తయ్యా, ఒకసారి మీకు గుర్తు చేశానంతే. స్వాతి సామెత చెప్పడంతో కాసేపు ఆలోచించిన శ్యామల ఒక్కసారిగా గుర్రుమంటుంది. అంటే ఏంటమ్మా? నేను మాటలు చెప్తాను గాని ఏం చెయ్యలేనని నీ అర్థమా? అరే, భలే కనిపెట్టారే. కాని ఆ మాటలు నేననలేదత్తయ్యా, ఇప్పుడు మీరే చెప్తున్నారు. అయినా అవన్నీ ఇప్పుడు నాకెందుకులే అత్తయ్యా, అవతల నాకు బోలెడు పనులున్నాయి అంటూ స్వాతి తన పనుల్లో మునిగిపోయింది. కోడల్ని చూసి గొనుక్కుంటూ శ్యామల చలి కాచుకుంటూ ఉంది. ఇక కాసేపటి తరువాత ఎండ రావడంతో శ్యామలకి కాస్త ఇబ్బంది తగ్గింది. ఇంతలో ఇంటికి రాంబాబు వస్తాడు. రాంబాబు వస్తూనే చాలా కోపంగా వస్తాడు. శ్యామల తన కొడుకు అలా కోపంగా ఉండటం గమనించింది. ఏంట్రా అలా కోపంగా ఉన్నావే, ఏంటి సంగతి? ఏం చెప్పమంటావమ్మా, అవతల ఆ పక్కూరి ఆవులు మన పొలాన్ని నాశనం చేసేస్తాయి. అలా చేయటం తప్పే కదా.
అదేంటని ప్రశ్నిస్తే వాళ్ళేమో గొడవకి దిగుతున్నారు. మరి చూస్తూ ఊరుకున్నావారా నువ్వు? 4 తగిలియకపోయావా? ఆ రోజుల్లో నేనస్సలు ఊరుకునేదాన్ని కాదురా. అందరితో చెడు కూడా ఆడుకునేదాన్ని. అత్తయ్యా, పొద్దున మీకొక సామెత చెప్పాను కదా, అది గుర్తుందా? గుర్తుందిలే అమ్మా. పదే పదే గుర్తు చెయ్యాలా ఏంటి? కాని ఆ రోజుల్లో నేను నిజంగా అందర్నీ చితకబాదేదాన్ని. ఇది మాత్రం నిజమమ్మో. ఏంటమ్మా, నువ్వు నాన్న దగ్గర దెబ్బలు చీవాట్లు తినేదానివి? లేనిపోనివి చెప్పుకోవటం అవసరమా ఇప్పుడు? సరే, ఆపండి మీ మాటలు. ఇద్దరూ కట్టకట్టుకుని మాట్లాడుతున్నారు. నేనలా ఊళ్ళోకెళ్ళొస్తాను. శ్యామలని చూసి స్వాతి నవ్వుకుంటుంది. అమ్మా ఎప్పుడూ అంతే, నీకు తెలుసు కదా స్వాతి. తెలుసులేండి. పాపమత్తయ్య చలికి తట్టుకోలేకపోతుంది. మనదసలే గుడిసె ఇల్లు. చలికాలమైతే కష్టం. రాత్రిపూట అత్తయ్య 2 దుప్పట్లు కప్పుకున్నా సరే చలి ఇబ్బంది పెడుతుందంట. చలికాలం రాకముందే మన ఇంటికి తాటాకు కప్పు వేయిద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. పంట బాగా పండితే 4 డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో మంచి డాబా ఇల్లు కట్టుకుందామే. అంతవరకు మనకి తిప్పలు తప్పవు. ఆ పక్కురి వాళ్లతో ఏదైనా సమస్య? ఇందాక అమ్మతో చెప్పాను కదా, విన్నావా? విన్నాలేండి. వాళ్ళ ఆవులు మన పొలంలో పడ్డాయంట కదా. అందుకే వాళ్లతో గొడవ పెట్టుకున్నా. స్వాతి రాంబాబు అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పరుగు పరుగున శ్యామల వస్తుంది. శ్యామలని చూసి స్వాతి కంగారు పడుతుంది. ఏంటత్తయ్య అలా కంగారుగా వస్తున్నారు? ఏమైంది? ఏం లేదులేమ్మా. నన్ను చూసి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అమ్మా, విషయం ఏంటమ్మా అలా కంగారు పడుతున్నావేంటి? కొంపదీసక్కడేమైనా చేసొచ్చావా? అరుపులు కూడా వినిపిస్తున్నాయి. మన పొలంలోకి వాళ్ళు ఆవుల్ని వదిలారు కదా, అందుకే వాళ్ల పొలంలోకి ఊళ్ళో ఉన్న ఆవులన్నింటినీ వదిలేశాను. అయ్యో, ఎంత పని చేశావమ్మా. చిన్నపిల్లలాగా గొడవలు పెట్టే పనులే చేస్తావు అంటూ రాంబాబు అక్కడి నుండి హడావిడిగా వెళ్తాడు. తన అత్త శ్యామలని చూసి కోడలి స్వాతి గొనుక్కుంటూ ఉంది. చూడమ్మా స్వాతి, అలా గొనుక్కోకపోతే వెళ్లి పనులు చేసుకోవచ్చు కదా. ఎప్పుడు చూసినా నా గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీ మొగుడి గురించి కూడా కాస్త ఆలోచిస్తే మంచిది. ఇంతకీ వంట చేశావా? లేదత్తయ్యా, చెయ్యాలి. టమాటా పప్పు చేసి పెట్టు. ఆవకాయ వేసుకుని తింటూ ఉంటే భలేగా ఉంటుంది. అలాగే రాత్రికి నాకు గోరువెచ్చని పాలివ్వమ్మా. మత్తుగా నిద్ర పడుతుంది. లేకుంటే చలికి వణుకుతూ ఉండాలి. అత్తయ్య, మీరెప్పుడూ ఇంతేనా? ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారా? ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉంటావా? వెళ్ళి ఆ పనుల సంగతి చూడు. మనమేం సిటీలో ఉండట్లేదు, పల్లెటూళ్ళలోనే ఉంటున్నాం. ఆ సంగతి గుర్తుపెట్టుకో నువ్వు. మనకున్నది 2 చేతులే, అయినా ఒకేసారి 6 పనులు చెయ్యాలి. అది గుర్తుపెట్టుకో. సరే అత్తయ్య, వెళ్తున్నాను అంటూ స్వాతి తన అత్తను తిట్టుకుంటూనే పనులు చేస్తుంది. ఇక తరువాత రాంబాబు ఇంటికొచ్చాక ముగ్గురూ కలిసి తింటారు. శ్యామల తన కొడుకుని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే తింటూ ఉంది. అలా నవ్వకమ్మా. నువ్వు చేసిన పనికి అక్కడంతా ఎంత గొడవైందో తెలుసా? లేకుంటే మన పొలంలోకే వాళ్ళ ఆవులొదులుతారా? అన్నీ చూస్తూ ఊరుకుంటే కథ కంచికి చేరుతుందిరా. తొందరగా తినేసి వెళ్ళు. ఈరోజు పొలానికి ఎరువులు వెయ్యాలి. అమ్మాయి స్వాతి, నువ్వు కూడా వెళ్ళి వాడికి సాయం చెయ్యి. ఇంట్లో ఉండి నా తల తినటం కన్నా అక్కడికెళ్ళి వాడికి సాయం చేస్తే బావుంటుంది. అలాగే అత్తయ్యా, వెళ్తాను. అలా తిన్న తరువాత స్వాతి తన భర్త రాంబాబుతో కలిసి పొలానికి వెళ్తుంది. పొలంలో పనిచేస్తున్న స్వాతిని చూసిన రాంబాబు, ఏంటి స్వాతి, ఆమె నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది. నీకేం బాధగా లేదు కదా? లేదండి, నాకే బాధ లేదు. అత్తయ్య ఎన్ని మాటలన్నా మళ్ళీ నన్ను నవ్విస్తూ కొన్ని మాట్లాడుతుంది. అది నాకెంతో నచ్చింది. అమ్మెప్పుడూ అంతే, సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లల పనులు చేస్తుంది. దానివల్ల కోపం వచ్చినా అమ్మ అమాయకత్వం వల్ల అవన్నీ మర్చిపోతాం. కానీ నిన్ను కాసేపు కూడా కూర్చొనివ్వకుండా పనులు చేయిస్తుంది కదా, దానివల్ల నీకేం కోపం రావట్లేదా? చాలాసార్లు కోపం వచ్చిందండి. ఆ తర్వాతే తెలిసింది అత్తయ్య నాకన్నీ నేర్పుతుందని. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళటం, మధ్యలో అత్తయ్యతో తమాషాగా మాట్లాడడం అన్నీ నేను ఇష్టంగా మార్చుకున్నాను. చాలామంది కోడళ్ళు ఇవన్నీ బరువుగా చూస్తారు. అందుకే అత్త కోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. కానీ మన ఇంట్లో అలా కాదు. అత్తయ్య అలా కసురుతూనే ఇలా నవ్విస్తుంటారు. కాసేపు అమాయకంగా మాట్లాడతారు, తర్వాత తలనొప్పి తెప్పిస్తారు. చెప్పాలంటే ఆవిడ ఇప్పుడు మనకొక బిడ్డ. అల్లరి చేసినా అందంగానే ఉంటుందిలేండి.
అబ్బబ్బా, ఏం చెప్పావు స్వాతి. అత్తనిలా అర్థం చేసుకునే కోడలుంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ముఖ్యంగా నాలాంటి మగవాళ్ళకి ప్రతిరోజు పండగలాగే ఉంటుంది అని భలే అర్థం చేసుకున్నావు స్వాతి. నీలాంటి కోడలు దొరకటం అమ్మ అదృష్టం. అలా సాయంత్రం వరకు మాటలు చెప్పుకుంటూ రాంబాబు స్వాతిలు పొలం పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక ఆ తర్వాత ఇంటికొస్తారు. సాయంత్రం అవటం వల్ల అప్పటికే చలి విపరీతంగా ఉంటుంది. స్వాతి ఇంటికొచ్చేసరికి 2-3 దుప్పట్లు కప్పుకొని శ్యామల చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, ఏమైంది మీకు? దాక్కుంటున్నానమ్మా. ఆ చలికి కనిపించకుండా దాక్కుంటున్నాను. అయినా గాని అది నన్ను వదిలిపెట్టట్లేదు. ఏదో ఒక రోజు ఆ చలికి చిరాకు తెప్పిస్తాను చూడు. అమ్మా, చలిమంట వేయమంటావా? వద్దులే బాబు. అమ్మా స్వాతి, నాకు తాగడానికి వేడివేడిగా ఏదైనా చేసివ్వు. ఈ చలి నుండి కాస్త ఉపశమనం పొందుతాను. అయితే వేడివేడిగా కషాయం పెట్టిస్తానుండత్తయ్యా. ఏవండి, మీరు కూడా తాగండి. వాడికైతే కాస్త ఘాటుగా ఇవ్వు. ఎందుకంటే వాడెప్పుడూ పొలంలోనే చలికి తిరుగుతుంటాడు కదా. ఇలాంటివి పాటించటం వల్లే అమ్మ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది కదమ్మా. ఒరేయ్ బాబూ, ఆరోగ్యం అనేది తినేదాన్ని బట్టి ఉండదు, మనం ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా నవ్వుతూ ఉండాలి. ఎన్ని బాధలొచ్చినా మర్చిపోయి బతకాలి. అదే నేనిప్పుడు చేస్తున్నాను. చాలా చక్కగా చెప్పారత్తయ్యా. ఈ చలిగాని లేకుంటే మీకు బావుండేది. పాపం ఈ చలికి తట్టుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. అస్సలు బాధపడకండి. ఈ చలంటే తట్టుకోవడం కొంత కష్టమే గాని ఇదంటే నాకిష్టమే. చలికాలం అందరికీ ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అదేంటో తెలుసా? తెలీదత్తయ్యా, మీరే చెప్పండి. చలికాలంలో అందరూ తొందరగా ఇంటికొచ్చి పడుకుంటారు. మేం గొప్ప అని చెప్పుకునే వాళ్లను కూడా చేతులు కట్టుకునేలా చేస్తుంది చలి. రోజూ వేడివేడి పదార్థాలు చేసుకు తినేలా చేస్తుంది. ఇంటిల్లిపాది ఒక్కటిగా చేరి చలిమంట ముందు కబుర్లు చెప్పుకునేది ఈ చలికాలంలోనే. అలాగే గొడవపడి ఎడమొహం పెడమొహం వేసుకుని ఉన్న భార్యాభర్తలకు గదిలో దగ్గరికి చేర్చేది ఈ చలే. అందర్నీ వణికించే ఈ చలికాలం చెప్పే పాఠం చాలా గొప్పది. అమ్మా, ఎంత అద్భుతంగా చెప్పావో, భలే చెప్పావు. అందుకే అత్తయ్యా, మీరంటే నాకు చాలా ఇష్టం. చాలా గొప్పగా చెప్పారు అని స్వాతి వేడిగా కషాయం ఇస్తుంది. ఆ కషాయం తాగిన శ్యామల, ఆహా, అద్భుతమమ్మా. ఆ బట్టలుతికే పని పూర్తయిందా? బావిలో నుండి నీళ్లు తీసుకొచ్చి ఆ పనేంటో చూడు, సరేనా? ఎన్ని మారినా ఇలా నువ్వు పనులు చెప్పటం మాత్రం ఆపట్లేదు కదా. ఒరే నాన్నా, నేనిలా లేకపోతే మీరెలా ఉండేవారో. క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా ప్రతి ఇంట్లో అత్తలకు ఇలాంటి క్రమశిక్షణే ఉంటుంది. ఎందుకంటే ఇంటిని దారిలో పెట్టాల్సింది అత్తే కదా. మరి కోడలు? హొరై పిచ్చోడా, ఈరోజు కోడళ్లే కదరా, రేపటి రోజు అత్తలు. అలా శ్యామల అనగానే రాంబాబు స్వాతి ఇద్దరూ హాయిగా నవ్వుకుంటారు. అలా పల్లెటూరి అత్తాకోడళ్ళు ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు.